హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ మరి కొంచెం సరదాగా ఉంటాయి, చివరిదాకా చూడండి. ఈ జోక్స్ ఈ మధ్య రోజు కాకుండా డే బై డే పెడుతున్నాను. జోక్స్ సేకరించడంలో కొంత ప్రాబ్లం ఉంది, అందువల్ల. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. దేవుడికి ఓ తెలివైన విద్యార్థి లేక, ఓ దేవుడా, $1 74కి చేరింది, పెట్రోలు 90, పాలు 50, ఉల్లిపాయ 6, పప్పు 140 కేజీ. నేను చాలా గర్వపడుతున్నాను, ఎందుకంటే పాస్ మార్కులు మాత్రం ఇంకా 35గానే ఉంచినందుకు. ప్రేమతో లాస్ట్ బెంచ్ విద్యార్థి. ఇంటికి వచ్చిన అతిథులకు గ్రీన్ టీ ఇవ్వడం వల్ల కలిగే లాభాలు: 1. మనం ఉన్నవారిలా కనిపిస్తాం. 2. పాల ఖర్చు ఉండదు. 3. టీతో పాటు బిస్కెట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. 4. రెండోసారి అడగరు. 5. రెండోసారి బహుశా మన ఇంటికి రాకపోవచ్చు కూడా. అత్త: మామగారికి అద్దె చొక్కా సోడా వేసి ఉతకబెట్టమన్నా, పెట్టావా? కోడలు: కుక్కర్లో పెట్టా, ఇంకా కూతురాలే అత్తయ్య. భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది, మాటలు బంద్. భర్త ఒక పేపర్ మీద రేపు పొద్దున్నే నేను ఊరికి వెళ్ళాలి, 5ంటికి లేపు అని రాసి భార్యకి ఇచ్చి పడుకున్నాడు. భార్య సరే అని చీటీ రాసి ఇచ్చింది. తెల్లారి ఎప్పటిలాగే భర్త 8కి లేచాడు. టైం చూసుకొని కోపంగా పక్కవైపు చూశాడు. పక్కనే ఒక చీటీ మీద 5 గంటలు అవుతుంది, తొందరగా లేవండి అని రాసి ఉంది. ఒక పిల్లాడు తల్లిని అడిగాడు, హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏమిటమ్మా, ఉగాది అంటే ఏంటమ్మా? పిల్లాడికి తల్లి చెప్పిన సమాధానం ఇలా ఉంది: పెళ్ళాం ఇచ్చిన పచ్చడి తాగితే తెలుగు సంవత్సరాది, పెళ్ళాం చేతులు పచ్చడియ్యేలా తాగితే ఆంగ్ల సంవత్సరాది. కోడలు: ఎందుకు అత్తయ్య ఎప్పుడు అలా ఘాటుగానే మాట్లాడతావు అని పంకజాన్ని అడిగింది కోడలు. పంకజం: నాకు షుగర్ ఉంది, తీయగా మాట్లాడితే ఇంకా పెరుగుతుందని అలా ఘాటుగా మాట్లాడతాను. తన కష్టాన్ని చెప్పుకుంది పంకజం. జస్ట్ ఫర్ ఫన్. గాలికి రూపం లేదు, నీరుకు రంగు లేదు, ప్రేమకు చావు లేదు, స్నేహానికి అంతం లేదు, నాకు పని లేదు, నీకు బుర్ర లేదు, ఇంకా చదవడానికి ఏమీ లేదు. ఇది నిజం. హార్డ్ వర్క్ మాత్రమే సక్సెస్ ఇస్తే ఎంతోమంది కూలీలు ఈపాటికే అంబానీలు కావాలి. నా గయ్యాలి భార్యను మార్చే ఉపాయం ఏదైనా ఉంటే అనుగ్రహించండి స్వామీజీ. అదే తెలుసుంటే ఈ సన్యాసం ఎందుకు స్వీకరిస్తాను నాయనా. బాదం గింజలు రాత్రి నానబెట్టి ఉదయాన్నే తొక్క తీసుకొని తింటే చాలా మంచిదని అందరూ అంటున్నారు. కానీ ఆ తొక్కలు అసలు రుచిగా లేవు. మరి అందరూ ఎలా తింటున్నారో ఏంటో. నీకు ఎంఎస్ ఆఫీస్ తెలుసా? తెలియదండి, అడ్రస్ ఇస్తే ఎక్కడుందో కనుక్కుంటా. మేనేజర్: ఏంటయ్యా రఘు, పెళ్ళికి ముందు వారంలో 2 రోజులు సెలవు అంటూ వచ్చేవాడివి, ఇప్పుడేంటి కనీసం ఆదివారం కూడా సెలవు తీసుకోవడం లేదు? రఘు: పెళ్ళైన తర్వాతే తెలుసుకున్నాను సార్, ఇంటికంటే ఆఫీసే ఎంతో ప్రశాంతమైన ప్రదేశమని. So please subscribe and like my channel Om Shiva's World. Please subscribe and share this channel. Please subscribe. Thanks for watching. Thank you.